వందే మాతరం. ఈరోజు మన అంశం రెసిలెన్స్. దాన్నే తెలుగులో స్థితప్రజ్ఞత లేదా తట్టుకోగల శక్తి అని అంటారు. ఈ రెసిలెన్స్పై జిమ్నీ ఓస్బోర్న్ రాసిన అద్భుతమైన కవితను ఈరోజు తెలుసుకుందాం. అంశంలోకి వెళ్తే నిబ్బరం లేదా రెసిలెన్స్. వీటన్నిటి మధ్యలో కూడా నేను ఇంకా గంభీరంగా నిలబడే ఉన్నాను. కూలిపోవడానికి నిరాకరించే ఒక బలమైన ఓక్ చెట్ల. నేను అన్నింటినీ కోల్పోతున్నాను, అయినప్పటికీ నాలో వెలిగే ఆరని జ్యోతిని గట్టిగా పట్టుకుని ఉన్నాను. ఈ క్రూరమైన శీతాకాలపు సాయంత్రాన ఈ వేర్లు గడ్డకట్టము. నీవు నమ్మలేనంత గొప్ప అగ్ని నా గుండెల్లో రగులుతుంది. నేను జీవించాల్సిన జీవితం ఇంకా ఎంతో ఉంది. సాధించాల్సిన కలలు ఎన్నో ఉన్నాయి. పంచడానికి ఎంతో ప్రేమ ఉంది. అందుకోవడానికి ఎన్నో బహుమతులు ఉన్నాయి. రోజును జయించడానికి సులభమైన మార్గం ఏదీ లేదు. కానీ నేను ఇప్పుడిప్పుడే ఆ దారిని చూస్తున్నాను. కనిపించే వానకు దూరంగా ఒక ప్రశాంతమైన ప్రదేశం వైపు, ఒక పిల్లగాలి వీచే తీరం వైపు. కష్టకాలంలో కూడా ఆత్మవిశ్వాసంతో ఎలా నిలబడాలి అనే స్ఫూర్తినిస్తుంది ఈ కవిత. కాబట్టి దైనందిక సమస్యలతో అతలాకుతలమైన మనకు ఈ కవిత ఒక ప్రేరణ ఇస్తుందని, చిన్నతనంలోనే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న నేటి యువతకు ఈ కవితను వినిపించే ప్రయత్నం కూడా చేయండి.